ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కామన్ మిస్టేక్స్ ఇన్ ఇంగ్లీష్, కరెక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్కరెక్ట్ కాలం, కరెక్ట్ కాలం రెండు కాలమ్స్ ఇచ్చాము. ఇందులో ఇన్కరెక్ట్ కాలమ్స్లో ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ ఉన్నాయి, కరెక్ట్ కాలంలో కరెక్ట్ చేసిన సెంటెన్సెస్ ఉన్నాయి. నెంబర్ 1, 300 runs are no longer a difficult target. 300 runs are no longer a difficult target. ఇక్కడ టార్గెట్ అనేది 300 runs ఈజ్ నో లాంగర్ ఏ డిఫికల్ట్ టార్గెట్. అంటే 300 runs అనేది సింగులర్, సో ఈజ్ అనేది వచ్చింది ఆర్ బదులుగా. సెకండ్ వన్, ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ టుక్ దిస్ టెస్ట్ ఆర్ 15. ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ టుక్ దిస్ టెస్ట్ ఆర్ 15. దీని కరెక్షన్ ఆర్ 15 కాకుండా ఈజ్ 15 అని ఉండాలి. ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ టుక్ దిస్ టెస్ట్ ఈజ్ 15. నెంబర్ 3, ఇఫ్ ఎనీ వన్ కమ్స్ ఓవర్ టేక్ దేర్ నేమ్. ఇఫ్ ఎనీ వన్ కమ్స్ ఓవర్ టేక్ దేర్ నేమ్. ఇఫ్ ఎనీ వన్ కమ్స్ ఓవర్ టేక్ హిజ్ ఆర్ హర్ నేమ్. దేర్ నేమ్ అని ఉండకూడదు, అక్కడ హిజ్ కానీ హర్ కానీ ఉండాలి. హిజ్ ఆర్ హర్ నేమ్. ఫోర్త్ వన్, ఐ మేడ్ మై జర్నీ టు ది సౌత్ బై ఫుట్. ఐ మేడ్ మై జర్నీ టు ది సౌత్ బై ఫుట్. ఈ బై ఫుట్ అనేది రాంగ్, అక్కడ కరెక్షన్ ఆన్ ఫీట్ అనేది ఉండాలి. సెంటెన్స్ ఫుల్గా చూస్తే ఐ మేడ్ మై జర్నీ టు ది సౌత్ ఆన్ ఫీట్. ఫిఫ్త్ వన్, ది హైట్ ఆఫ్ మై హార్స్ ఈజ్ లెస్ దాన్ యువర్ హార్స్. ది హైట్ ఆఫ్ మై హార్స్ ఈజ్ లెస్ దాన్ యువర్ హార్స్. ఇక్కడ సేమ్ కరెక్షన్ ఎట్లా ఉంది చూడండి. ది హైట్ ఆఫ్ మై హార్స్ ఈజ్ లెస్ దాన్ ది హైట్ ఆఫ్ యువర్ హార్స్, నాట్ యువర్ హార్స్, హైట్ ఆఫ్ యువర్ హార్స్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్, ఐ మెట్ హిమ్ ఇన్ ద ఎయిర్పోర్ట్. ఐ మెట్ హిమ్ ఇన్ ద ఎయిర్పోర్ట్. ఇది కన్స్ట్రక్షన్ రాంగ్ ఉన్నది, ఇన్ బదులు అక్కడ ఎట్ ఉండాలి. ఐ మెట్ హిమ్ ఎట్ ది ఎయిర్పోర్ట్. సెవెంత్ వన్, వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫ్రమ్ 4 o'clock. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫ్రమ్ 4 o'clock. ఇక్కడ ఫ్రమ్ అనే ప్లేస్లో సిన్స్ అనేది ఉండాలి. కరెక్ట్ ఏంటంటే వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 4 o'clock. ఎయిత్ వన్, దే హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 3 hours. ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం అండ్ పాయింట్ ఆఫ్ టైం రెండు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. దే హ్యావ్ టేకెన్ వెయిటింగ్ సిన్స్ 3 hours. దీని కరెక్షన్ ఏంటి? సిన్స్ బదులు ఫర్ ఉండాలి. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 3 hours. నైన్త్ వన్, ఆఫ్టర్ షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ పెర్ఫార్మెన్స్ షీ వుడ్ గో టు ది పార్టీ. ఆఫ్టర్ షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ పెర్ఫార్మెన్స్ షీ వుడ్ గో టు ది పార్టీ. ఇక్కడ వుడ్ గో ఉండొద్దు, వెంట్ అనేది ఉండాలి. ఆఫ్టర్ షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ పెర్ఫార్మెన్స్ ఆల్రెడీ పాస్ట్ టెన్స్ ఇది. షీ వెంట్ టు ది పార్టీ. నెక్స్ట్ వన్, నేదర్ ది బ్యాట్స్ నార్ ది బాల్ వర్ ఇన్ గుడ్ కండిషన్. నేదర్ ది బ్యాట్స్ నార్ ది బాల్ వర్ ఇన్ గుడ్ కండిషన్. ఇక్కడ వర్ రాదు, వజ్ వస్తుంది. నేదర్ ది బ్యాట్స్ నార్ ది బాల్ వాజ్ ఇన్ గుడ్ కండిషన్, సింగులర్ ఫామ్ అది. 11th, ఐ లైక్ రీడింగ్ టూ మచ్, ఇట్స్ మై ఫేవరెట్ హాబీ. ఇక్కడ టూ మచ్ అనేది వాడకూడదు, ఏ లాట్ అని పెట్టాలి. ఐ లైక్ రీడింగ్ ఏ లాట్, ఇట్స్ మై ఫేవరెట్ హాబీ. 12th వన్, హీ ఆస్క్డ్ మీ వేర్ ఈజ్ ద బ్యాంక్. హీ ఆస్క్డ్ మీ వేర్ ఈజ్ ద బ్యాంక్. దీని కరెక్ట్ ఫామ్ ఏంటంటే హీ ఆస్క్డ్ మీ వేర్ ద బ్యాంక్ ఈజ్. జనరల్గా హీ ఆస్క్డ్ మీ వేర్ ఈజ్ ద బ్యాంక్ అంటాం. ఇట్స్ నాట్ రైట్. హీ ఆస్క్డ్ మీ వేర్ ద బ్యాంక్ ఈజ్. 13, కెన్ యూ బారో మీ ఏ బుక్ ప్లీజ్. కెన్ యూ బారో మీ ఏ బుక్ ప్లీజ్. జనరల్ ఇంగ్లీష్లో వాడేది ఇది. అక్కడ బారో వాడకూడదు, లెండ్ అనేది వాడాలి. కెన్ యూ లెండ్ మీ ఏ బుక్ ప్లీజ్. బారో బదులుగా లెండ్ అనేది యూజ్ చేయాలి. 14th, అట్ ది ఎండ్ ఐ వాజ్ ఏబుల్ టు ఫినిష్ మై హోంవర్క్. అట్ ది ఎండ్ అనేది వాడకూడదు, ఇన్ ది ఎండ్. ఇన్ ది ఎండ్ ఐ వాజ్ ఏబుల్ టు ఫినిష్ మై హోంవర్క్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ సెంటెన్స్. 15th వన్, ఇట్ వాజ్ ఏ గుడ్ పార్టీ. ఇట్ వాజ్ ఏ గుడ్ పార్టీ. నో, ఈ క్వశ్చన్ ఇక్కడ ఇంట్రాగేటివ్. ఇట్ వాజ్ ఏ గుడ్ పార్టీ వజంట్ ఇట్ అనేది కరెక్షన్. నో అని వాడకూడదు అక్కడ. వజంట్ ఇట్, ఇట్ వాజ్ ఏ గుడ్ పార్టీ, వజంట్ ఇట్ అనేది యూసేజ్, కరెక్ట్ యూసేజ్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
నమస్తే.